వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేటివ్ వీడియోస్. ఈ వీడియోలో మనం కవర్ పేజ్ గురించి తెలుసుకుందాం. అంటే ఎంఎస్ వర్డ్లో మనం క్రియేట్ చేసేటన్నీ కూడా డాక్యుమెంట్స్ అంటే బుక్స్ అన్నమాట. సో బుక్స్లో టైప్ చేస్తాం పేజెస్ వైజ్గా. సో అలా ఆ, అన్నిటికంటే ఫస్ట్ పేజ్ దాన్ని ఏమంటామంటే కవర్ పేజ్ అంట. ఇక్కడ చూడండి, టోటల్ పేజెస్ 1 అంటే ఒకటే పేజ్ ఉంది, అందులో మనం ఫస్ట్ పేజ్లోనే ఉన్నాం. ఇక్కడ నేను ఒక కవర్ పేజ్ యాడ్ చేస్తున్నాను బై డిఫాల్ట్గా. అంటే ఇక్కడ మనకి ఫైల్ ఇన్సెట్లోకి వెళ్తే ఫైల్ మెనూ కాకుండా ఇన్సెట్ మెనూలో కవర్ పేజ్ చూడండి. ఈ కవర్ పేజ్లో మనకి బై డిఫాల్ట్గా ప్రీ డిఫైన్డ్ కవర్ పేజెస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ ఆల్ఫాబెట్ అని చెప్పేసి, సెకండ్ వన్ యాన్యువల్, నెక్స్ట్ ఇట్లా డిఫరెంట్ స్టైల్స్లో కవర్ పేజెస్ ఉన్నాయి. మనకి ఏ కవర్ పేజ్ కావాలి అంటే ఆ కవర్ పేజ్ పైన క్లిక్ చేసి సరిపోతుంది, ఆ కవర్ పేజ్ వస్తుంది. సపోజ్ నాకు ఇది కావాలి, దెన్ క్లిక్. సో మీరు క్లిక్ చేయగానే టోటల్ 3 పేజెస్, టోటల్కి ఇప్పుడు 3 పేజెస్ అయినాయి. అందులో ఇది ఫస్ట్ పేజ్ కవర్ పేజ్, సెకండ్ వన్ ఆఫ్ ది బ్లాంక్ పేజ్, థర్డ్ వన్ మనం రాసిన టైప్ కవర్ పేజ్ అని టైప్ చేసాం. సో ఇందులో ఫస్ట్ పేజ్ చూడండి. ఈ ఫస్ట్ పేజ్లో టైప్ ద డాక్యుమెంట్ టైటిల్, పిక్ ద డేట్, ఇయర్, టైప్ ద అబ్స్ట్రాక్ట్ ఆఫ్ ద డాక్యుమెంట్ హియర్, అంటే ఆ డాక్యుమెంట్ గురించి ఏంటి అని రాయాలి. నెక్స్ట్ టైప్ ద డాక్యుమెంట్ టైటిల్. ఇక నేను టైప్ ద డాక్యుమెంట్ టైటిల్ ఏం చేస్తున్నా అంటే నా యూట్యూబ్ ఛానల్ నేమ్ రాస్తున్నాను, ఆర్ఎస్ క్రియేటివ్. ఆర్ఎస్ క్రియేటివ్ అని రాస్తున్నాను, సారీ, ఆర్ఎస్ క్రియేటివ్. నెక్స్ట్ పిక్ ద డేట్, ఇవాళ డేట్ పిక్ చేసుకుంటున్నాను, వెళ్తే డేట్ మార్చి 26. నెక్స్ట్ టైప్ ద డాక్యుమెంట్ టైటిల్. సో నాది యూట్యూబ్ ఛానల్ కాబట్టి ఇక్కడ యూట్యూబ్ అని రాస్తున్నాను. డాక్యుమెంట్ ఏంటంటే దాని కాన్సెప్ట్ ఏంటంటే కాన్సెప్ట్ రాస్తున్నా కానీ నేను సమ్ సో ఈ విధంగా మీరు ఏ డాక్యుమెంట్ టైటిల్ అంటే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా రాసుకోవచ్చు. సో ఈ విధంగా బై డిఫాల్ట్ కవర్ పేజెస్ ఇక్కడ ఉన్నాయి, చాలా నెంబర్ ఆఫ్ కవర్ పేజెస్ ఉన్నాయి. సో ఇందులో మీరు ఏది అయినా యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఇది యూజ్ చేస్తున్నాను, సో ఆ స్టైల్లో వచ్చేస్తుంది మనకి ఆటోమేటిక్గా. ఇది ఫస్ట్ వస్తుందమ్మా, అంటే ఈ పేజ్ అనేది డాక్యుమెంట్కి స్టార్టింగ్లో ఫస్ట్ పేజే క్రియేట్ అవుతుంది. మీకు ఆల్రెడీ ఒక పేజ్ కనుక ఉంటే ఫస్ట్ పేజ్ ఇది అవుతుంది, తర్వాత అది సెకండ్ పేజ్ అవుతుంది. ఇక్కడ చూడండి 1 పేజెస్. నెక్స్ట్ ఒకవేళ ఈ కవర్ పేజ్ అవసరం లేదు, తీసేయాలి, మళ్ళీ ఇన్సెట్లో కవర్ పేజ్లో చూడండి, ఇక్కడ రిమూవ్ కరెంట్ కవర్ పేజ్ తీసేయాలి. తీసేయగానే చూడండి, ఇక్కడ పేజ్ 1 ఒకటే పేజ్ ఉంది. అది నార్మల్గా మనం టెక్స్ట్ టైప్ చేసిన టెక్స్ట్ మాత్రమే ఉంది కవర్ పేజ్ అనేది. సో మళ్ళీ యాడ్ కావాలి అంటే కవర్ పేజ్, ఈ కవర్ పేజ్లోకి వెళ్ళి సపోజ్ ఈ డిఫాల్ట్ కావాలి, ఇంకా చూడండి నెంబర్ ఆఫ్ ఉన్నాయి, ఇందులో చాలా ఉన్నాయి. ఇందులో మీకు ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇది కావాలి, చూడండి వచ్చింది 2024 ఆర్ఎస్ క్రియేటివ్ ఒక ఫిగర్. ఇది బై డిఫాల్ట్గా వచ్చే కవర్ పేజెస్. సో ఇది ఇలా కాకుండా మనం ఓన్గా కూడా కవర్ పేజ్ తయారు చేసుకోవచ్చు. అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మరిన్ని సరికొత్త వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.